వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో చేసిన సినిమా కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ వివరాలని ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 130 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 54.5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం 56 కోట్ల రూపాయల షేర్, 112 కోట్ల రూపాయల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ 8 రోజుల కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే ఇండియాలో 50 కోట్ల రూపాయల నెట్ను, 77 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో 22 కోట్ల రూపాయలను రాబట్టిన ఈ చిత్రం 8 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 99 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక 9వ రోజు వసూళ్ల విషయానికి వస్తే వర్కింగ్ డే ప్రభావం అనేది గట్టిగా తగిలింది. తెలుగు వెర్షన్లో 14%, తమిళంలో 13% థియేట్రికల్ ఆక్యుపెన్సీని నమోదు చేసుకున్న ఈ చిత్రం 9వ రోజున ప్రపంచవ్యాప్తంగా ₹1 కోటి వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఇక ఈ కలెక్షన్స్తో ఈ చిత్రం వరల్డ్వైడ్గా 100 కోట్ల రూపాయల గ్రాస్ను రాబట్టింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్గా నిలవాలి అంటే ఇంకా 12 కోట్ల రూపాయల షేర్ను రాబట్టాలి.